చెప్పుకొచ్చిన సందర్భం. బంగ్లాదేశ్లోని మీడియా సంస్థల మీద దాడులు చేస్తున్నారు. అక్కడున్న ప్రజల మీద ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతుంటే బంగ్లా ప్రభుత్వం ఏం చేస్తుందంటూ ప్రశ్నిస్తున్న క్రమం. సిద్ధార్థ్ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ వ్యక్తి ఆందోళనలో పాల్గొన్న తర్వాత అంటే హాదీ మరణ నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆ ఆందోళనలో పాల్గొన్న వ్యక్తి మీద కాల్పులకు తెగబడ్డారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అసలు ఎవరు సిగ్దార్ గురించి మాట్లాడుకుంటే 42 ఏళ్ల సిగ్దార్ షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవడానికి ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాల్లో కీలక నేతలు హాదీ మొదటి వ్యక్తి అయితే రెండో వ్యక్తి సిగ్దార్గా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇటువంటి క్రమంలో ఈ వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్న సందర్భం 42 ఏళ్ల మోతలిబ్ సిగ్దార్ బంగ్లాదేశ్లోని నేషనల్ సిటిజన్ పార్టీ ఖుల్నా డివిజన్ చీఫ్, అలాగే ఆ పార్టీ కార్మిక విభాగం కేంద్ర నిర్వాహకుడు కూడా. సో ఆ వ్యక్తికి ప్రస్తుతం తుపాకీతో కాల్పులు జరిపిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్న అక్కడే ప్రభుత్వం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతోంది. హాదీ మరణానంతరం జరిగిన ఇంకొక కాల్పుల ఘటన కావడంతో అక్కడ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. అసలు ఏం జరిగింది మాట్లాడుకుంటే డిసెంబర్ 2025 బంగ్లాదేశ్లోని ఖుల్నా నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇటు సిగ్దార్పై కాల్పులు జరిపారు. సో ఈ కాల్పులు జరిపిన సందర్భంలో దుండగులు ఆయన హెడ్ని టార్గెట్గా చేసుకొని కాల్పులు జరిపారు. ఆ సమయంలో ఖుల్నాలో జరగబోతున్న ఒక ర్యాలీ కోసం ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించడం జరుగుతోంది. అయితే హాస్పిటల్ వర్గాలు ఏమంటున్నాయంటే కనుక మోతలిబ్ సిగ్దార్ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అనే మాట గురించి మాట్లాడుకున్న క్రమంలో కాస్త పర్వాలేదు ఇప్పుడు అనే మాట వినిపిస్తోంది. అయితే బుల్లెట్ ఆయన తలలోపలికి వెళ్ళింది అనే చర్చ జరిగింది కదా. బట్ అయితే తలలోపలికి వెళ్లకుండా ఒక చెవి దగ్గర నుంచి దూసుకుపోయి మరోవైపు నుంచి బయటకు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆరోగ్యం స్థిరంగా ఉంది అనేది వినిపిస్తున్న మాట. అయితే ఉస్మాన్ హాదీ మరణించిన కొద్ది రోజులకే మరో విద్యార్థి నేతపై కాల్పులు జరగడం అనేది ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. దీంతో పాటు హాదీ మరణంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకారులు ఢాకాలోని ఒక ప్రముఖ పత్రిక కార్యాలయం అయిన ప్రథమ్ ఆలు, అలాగే ది డైలీ స్టార్ వీటి భవనాలపై దాడులు చేశారు. సో ఈ క్రమంలోనే బంగ్లాదేశ్లో తాజా పరిణామాలు ఏంటి అనేది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక బంగ్లాదేశ్లో ప్రస్తుతం తాజా పరిణామాల గురించి మాట్లాడుకుంటే ఇంకా అటువంటి ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు యూఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే మాట వినిపిస్తుంది. బట్ అయినప్పటికీ ఇంకా కంట్రోల్లోకి రావటం లేదు. అందుకే నువ్వు దిగిపోవాలి, షేక్ హసీనాను ఇటు ఆ దేశం నుంచి పంపేసిన తర్వాత, షేక్ హసీనా దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత దేశాన్ని ఒక లైన్లో పెట్టాలి అని చెప్పి భావించిన ఆ యువత, ఆ విద్యార్థి సంఘాలు ప్రస్తుతం వాళ్ళు కూడా అసహనంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రస్తుతం భారత్ బంగ్లాదేశ్ మధ్య దౌత్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఆ సంబంధాలు మరింత క్షీణిస్తున్న క్రమం. వీసాలను నిలిపివేశాయి రెండు దేశాలు కూడా. భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్లో ఉన్న భారత వీసా కేంద్రాలను మూసేయడం జరిగింది. అయితే దీనికి రియాక్షన్గా ఢిల్లీలోని బంగ్లా హైకమిషన్ కూడా వీసాల జారీని నిలిపివేసింది. కోల్కతాలో నిరసనలు మిన్నంటున్నాయి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడిని నిరసిస్తూ కోల్కతాలో బీజేపీతో పాటు మరికొన్ని హిందూ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ముట్టడికి ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అంటే బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ముట్టడికి యత్నించిన నిరసనకారుని అడ్డుకోవడం జరిగింది. ఇక ఇంటర్నేషనల్గా కూడా ప్రెషర్ మౌంట్ అవుతోంది. అంటే ఇంటర్నేషనల్గా, అంతర్జాతీయంగా కూడా ప్రెషర్ బిల్డ్ అవుతోంది. ఐక్యరాజ్య సమితి కూడా ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తుంది. బంగ్లాదేశ్ తక్షణమే శాంతిని నెలకొల్పాలని, హింసకు పాల్పడిన వాళ్ళని వెంటనే శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తోంది. రష్యా కూడా మధ్యవర్తిత్వానికి రంగంలోకి దిగింది. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి మేము రెడీ ఉన్నామని చెప్పి రష్యా అంటోంది. అయితే ఇంటర్నల్గా ఏం జరుగుతుందనేది మాట్లాడుకుంటే, ఇంటరిమ్ ప్రభుత్వం కదా, అక్కడ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్నారు ఆయన, చీఫ్ అడ్వైజర్, గవర్నమెంట్కి సంబంధించి చీఫ్ అడ్వైజర్గా ఉన్న మహమ్మద్ యూనస్ ఉస్మాన్ హాదీ మరణానికి ఆయన 20వ తారీఖున సంతాపాన్ని వ్యక్తం చేసి జాతీయ సంతాప దినంగా ప్రకటించారు. ఉస్మాన్ హాదీ అనే వ్యక్తి అక్కడ ఒక
ఆ వ్యక్తి మరణించిన తర్వాత ఆయన ఆ ఉస్మాన్ హాదీ మరణం తర్వాత అంత్యక్రియలకు పాల్గొనడం మీద కూడా కొన్ని క్వశ్చన్స్ రియాక్ట్ అయ్యాయి, కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఒక ఆందోళనకారుడు మరణిస్తే ఆ ఆందోళనకారుడికి సంబంధించి మీరు మద్దతుగా మాట్లాడతారా? ఆ ఆందోళనకారుడు ఇంతటి దారుణానికి పాల్పడిన సందర్భం అంటే హింసాత్మకంగా ఆ ఆందోళన మిన్నంటున్నాయి. అటువంటి వ్యక్తిని ఉద్దేశించి నువ్వు అనుకున్నదే జరుగుతుందంటే కనుక ఈ ఎల్లర్లకు మీరు ఏమైనా మద్దతుగా నిలుస్తున్నారా అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అక్కడే రైజ్ అవుతున్నాయి. అయితే శాంతి భద్రతను కాపాడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా దేశంలో హింస సాధారణం అయిపోయిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు ఈ మధ్య. అఫ్కోర్స్ డైరెక్ట్గా బయటికి రాలేదు, కానీ అయితే ఈ పరిణామాలు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల దగ్గర కూడా కాస్త ఉత్కంఠను పెంచుతున్న క్రమం. సో భారత్ దౌత్యపరంగా కూడా ప్రస్తుతం ఈ అంశాన్ని ట్యాకిల్ చేస్తోంది. అయితే బంగ్లాదేశ్ కూడా మన మీద ఆరోపించే ప్రయత్నం చేసింది, దానికి మన విదేశాంగ శాఖ గట్టిగానే రియాక్ట్ అయింది. ఆయన కూడా ఒకటే చెప్పుకొచ్చారు, ఇన్ఫ్యాక్ట్ విదేశాంగ శాఖ మినిస్టర్ రణధీర్ కూడా ఒకటే చెప్పుకొచ్చారు. ఆయన ఏమన్నారు, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మా కంట్రోల్లోనే ఉన్నాయి, ఇక్కడేదో 20 మంది వచ్చి మీ హైకమిషన్ని చుట్టుముట్టేస్తున్నారు మాత్రం నేను జరగలేదు, బట్ డ్యామేజ్ జరగకుండా ఇబ్బంది కలగకుండా మేము కంట్రోల్లోనే తీసుకొచ్చాం. బట్ మీ దగ్గర అలా లేదు కదా పరిస్థితి యూనస్, మీ దగ్గర అధ్వానంగా ఉంది. మనుషుల్ని రోడ్డు మీదే